ఒక్కొక్కడిని మాత్రం యూనిఫామ్కి ఉన్న వాల్యూ ఏమిటి అనేది వాళ్ళకి అర్థం కాదు. నెక్స్ట్ వచ్చే జగన్ 2.0లో ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడో ఆడు ఎవడేం చేస్తా ఉన్నాడో పేరు రాసుకోండి. రెడ్ బుక్ అని నేను చెప్పను, కానీ పేరైతే రాసుకోండి. మీరు ఏ బుక్లో రాసుకున్నా పర్వాలా. అన్యాయం చేసినోనికి సినిమా మాత్రం మనం చూపిస్తామని చెప్తాను. నమస్తే, నేను అనుష. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ప్రత్యర్థుల్ని భయపెడుతోంది. ముఖ్యంగా టీడీపీ నాయకులు, కార్యకర్తల్లో ఏదో తెలియని భయం. మళ్ళీ జగన్ వస్తే తమ పరిస్థితి ఏంటని ఊహించుకుంటేనే వణికిపోయే దుస్థితి. పెద్ద నాయకులకేమీ కాదని, ద్వితీయ ఆ తర్వాత స్థాయి వాళ్ళకే ఇబ్బందులనే ఆలోచన మొదలైంది. ప్రతీకారం తీర్చుకోవటం ఖర్చులేని పని. పైగా అధికారం చేతిలో ఉంటే ఏమైనా చేయొచ్చని ప్రస్తుత ప్రభుత్వం చక్కటి పాఠాలు నేర్పుతోంది. అందుకే చంద్రబాబు నుంచి తాను నేర్చుకుంటున్నా అని జగన్ చేస్తున్న కామెంట్స్ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తాజాగా జగన్ మరోసారి ఘాటు హెచ్చరిక చేయటం గమనార్హం. తమ వాళ్లను ఇబ్బంది పెడుతున్న అధికారులు, అధికారంలో ఉన్నోళ్ల అంతు చూడటానికి జగన్ ఎంతగా రగిలిపోతున్నారో ఆయన వార్నింగ్ చెప్పకనే చెబుతోంది. ప్రతి కార్యకర్తకు చెబుతున్నా, మీకు ఎవరు అన్యాయం చేసినా, మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టినా వారి పేరు రాసుకోండి. ఆ బుక్కు ఏ పేరు పెట్టుకుంటారో మీ ఇష్టం. అది ఏ బుక్ అయినా సరే వారి పేరు మాత్రం ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. ఆ తర్వాత మనం వచ్చాక మీకు అన్యాయం చేసిన వారికి సినిమా చూపిస్తాం. ఆ మనిషి రిటైర్ అయినా, దేశం వదిలి వెళ్లిపోయినా లాక్కొస్తాం. ఎవరిని వదిలిపెట్టాం. సినిమా ఎలా చూపాలో వారికి చూపిస్తాం అని తీవ్రంగా హెచ్చరించారు. ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడో పర్వాలా, అన్యాయం చేయండి, చేయించుకుంటాం, టైం మీది, కానియండి, కొట్టండి అని చెప్పండి. ఆడు ఎవడు ఏం చేస్తా ఉన్నాడో పేరు రాసుకోండి. రెడ్ బుక్ అని నేను చెప్పను, కానీ పేరైతే రాసుకోండి. మీరు ఏ బుక్లో రాసుకున్నా పర్వాలా. పేరైతే మీరు రాసుకోండి. దాని తర్వాత మాత్రం అన్యాయం చేసినోనికి సినిమా మాత్రం మనం చూపిస్తామని చెప్తాను. ఆ మనిషి రిటైర్డ్ అయి ఉన్నా కూడా లాక్కొని వస్తా. ఆ మనిషి దేశం విడిచిపెట్టిపోయినా లాక్కొని వస్తా. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. ఒక్కొక్కడికి మాత్రం సినిమా మాత్రం ఎలా చూపించానో అలా చూపిస్తామని మాత్రం చెప్తాను. ఖచ్చితంగా ఏదైతే నాటుతున్నారో, ఏదైతే ఇత్తుతున్నారో, ఇది రెండింతలు వీళ్ళకు పండే కార్యక్రమం కూడా జరుగుతుందని మాత్రం ప్రతి కార్యకర్తకు గట్టిగా చెప్పండి. అధికారంలో ఉన్న వాళ్లకు కాలం తెలియదు, శరవేగంగా పరుగు పెడుతుంది. ప్రతిపక్షంలో ఉన్న వాళ్లకు మాత్రం కాలం నెమ్మదిగా సాగుతున్న ఫీలింగ్ ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిదీ మంచిగానే కనిపిస్తుంది. మరో 20-30 ఏళ్లు మనమే అధికారంలో ఉంటామనే అతి నమ్మకము ఉంటుంది. అందుకే తప్పుల్ని యథేచ్ఛగా చేస్తుంటారు. అధికారం అనే మత్తు మబ్బు వీడిన తర్వాత అప్పుడు అలా చేయకుండా ఉండాల్సిందనే పశ్చాత్తాప భావన కలుగుతుంది. అయితే అప్పటికే పుణ్యకాలం కాస్త గడిచిపోయి ఉంటుంది. కర్మకాలి మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే మాత్రం నిబంధనలకు విరుద్ధంగా అరెస్టు చేసే పోలీసులకు, అలాగే కొంతమంది కూటమి నాయకులకు జగన్ చెప్పినట్టు సినిమా మామూలుగా ఉండదు. రాజకీయాల్లో విధానపరమైన ఆరోపణలకు కాలం చెల్లి చాలా కాలమైంది. వ్యక్తిగత దూషణలు, ద్వేషాలు రాజ్యమేలుతున్నాయి. అందుకే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అరెస్టు చేసి జైల్లో పెడితే తప్ప కొంతమంది పాలకుల అహం చల్లారని పరిస్థితి. జగన్ అధికారంలోకి వస్తే ఇలాంటివి రెట్టింపు కావడమే తప్ప తగ్గేదేమీ ఉండదు. జగన్ 2.0 పాలన వేరే లెవెల్లో ఉంటుందని ఆయనే స్వయంగా పదే పదే చెబుతున్నారు. మరోవైపు వేధించే వాళ్ల పేర్లను రాసుకోవాలని, వాళ్లకు సినిమా చూపించే బాధ్యతను తాను తీసుకుంటాననే జగన్ హెచ్చరిక కొంతమందిలో వణుకు పుట్టిస్తోంది. జగన్ అంత సులువుగా ఎవరిని విడిచిపెట్టరు. ఆయనలో భయం అనేది ఉండదు. ఎందాకైనా సరే అనే స్వభావం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే లెక్క చేయని జగన్ ఇక అధికారంలోకి వస్తే ఊరుకుంటాడా అనే ప్రశ్న ప్రత్యర్థులే వేసుకునే పరిస్థితి. అందుకే కొంతమంది అతి చేసే వాళ్ళు భయపడుతున్నారు. తమ భయాన్ని బయట పడనీయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏది ఏమైనా తమను ఇబ్బంది పెట్టే వాళ్ళ పేర్లన్నీ వైసీపీ కార్యకర్తలు, నాయకులు జగన్ చెప్పకుండానే రాసుకుంటున్నారు. అంతిమంగా ప్రజలు బాధితులుగా మిగిలిపోతున్నారు. 5 ఏళ్లకోసారి అధికార మార్పిడిలో ప్రజలు కీలక భాగస్వాములవుతారు. కానీ తమ జీవితాల్లో మార్పేమీ రాలేదనే ఆవేదన వాళ్ళల్లో ఉంది. ఇలా ఎంతకాలమో మరి. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరో బిగ్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం.
ఒక్కొక్కడిని మాత్రం యూనిఫామ్కి ఉన్న వాల్యూ ఏమిటి అనేది వాళ్ళకి అర్థం కాదు. నెక్స్ట్ వచ్చే జగన్ 2.0లో ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడో ఆడు ఎవడేం చేస్తా ఉన్నాడో పేరు రాసుకోండి. రెడ్ బుక్ అని నేను చెప్పను, కానీ పేరైతే రాసుకోండి. మీరు ఏ బుక్లో రాసుకున్నా పర్వాలా. అన్యాయం చేసినోనికి సినిమా మాత్రం మనం చూపిస్తామని.